ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చినాయి కదా ఫ్రెండ్స్. 2026 యొక్క మార్చ్ 17 నుంచి మార్చ్ 27 వరకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. అయితే రీజనింగ్లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం కూడా మనం సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. ఆ సిరీస్ చూస్తే మీరు ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్సే మీకు ఎగ్జామ్లో కనబడ్డాయి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే చాలా మట్టుకి, ఓకేనా, చాలాసార్లు అండ్ అన్ని ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, ఓకేనా. మీరు ఈ రైల్వే ఎన్టీపీసీ కోసమని గ్రూప్ డి కోసమని అట్లా చదవకండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన ఛానల్లో స్టార్ట్ చేసే అన్నీ కూడా రైల్వే ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. రైల్వే ఎగ్జామ్స్కి ఈ రీజనింగ్ నుంచి మీరు మొత్తం ఇప్పుడు ఎగ్జామ్ అయ్యేంతవరకు సిరీస్ చూస్తే ఇక్కడ నుంచి మీరు దాదాపుగా 25 క్వశ్చన్స్ ప్లస్ చేస్తారు ఫ్రెండ్స్. 25+ ఖచ్చితంగా చేస్తారు. చూడండి క్వశ్చన్. హౌ మెనీ సచ్ ఆడ్ నంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అని చెప్పిండు. ఏం చెప్పిండు? ఒక సంఖ్య. ఆడ్ నెంబర్ అంటే ఏంటిది? బేసి సంఖ్య కదా. చూడండి, ప్రతి సంఖ్యకు ముందు ఒక బేసి సంఖ్య మరియు తర్వాత కూడా ఒక బేసి సంఖ్య ఉండేలా ఉన్న అన్ని బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయని చెప్పిండు, ఓకేనా. అంటే ఫస్ట్ ఒక ఆడ్ నెంబర్ మరియు తర్వాత కూడా ఆడ్ నెంబర్ అంటే 3 ఆడ్ నెంబర్స్ ఉన్న ఈ సిరీస్లో ఎన్ని ఆడ్స్ ఉన్నాయి అంటే ఫాలోడ్ ఉన్నాడు. ఒక ఆడ్కి ముందు ఆడ్ నెంబర్, తర్వాత కూడా ఆడ్ నెంబర్. చూడండి 3 అనేది ఆడ్ నెంబర్, ఓకేనా. కానీ దీని తర్వాత వెనకాల ఉన్నాయా ఆడ్ నెంబర్? లేవు. కాబట్టి ఇక్కడ చూడండి 7 అనేది ఆడ్ నెంబరే, వెనక ఉంది కానీ ముందు అనేది లేదు. కాబట్టి 1 ఈజ్ ఆడ్ నెంబరా? 1 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. వెనకాల ఈవెన్ ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి 5 1 1 ఇది ఒక ఆడ్ ఒకటి మనకు ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ 5 చూసిన తర్వాత వెళ్ళి 1 చూడండి 1 5 5 1 5 5, ఓకే. మళ్ళీ కూడా ఇక్కడ చూడండి తర్వాత వెళ్ళి చూడండి 5 7 1 5 7 1 ఇది కూడా 5 7 1. అంటే మనం దీన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని చూస్తున్నాం 5 1 5, ఓకేనా. తర్వాత వెళ్ళి ఇది చూస్తున్నాం 1 5 5, తర్వాత వెళ్ళి ఇది ఏం చూస్తున్నాం మళ్ళీ 5 1 5. అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ? నాకు 3 వచ్చినాయి. ఇక్కడ చూడండి 7 చూడండి 7 తర్వాత ఉందా? 7 తర్వాత అనేది ఉంది కానీ ముందు అనేది లేదు. 2 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, 3 తర్వాత 3 ముందు అనేది ఉందా? లేదు. 8 చూడండి 8 అనేది ఈవెన్ నెంబర్ కూడా లేదు. 7 చూడండి 7కి ముందు ఉందా? ఈవెన్ నెంబర్ ఉంది కానీ ఆడ్ నెంబర్ లేదు. 4 ఉంది, 4కి ముందు 4 అవసరమే లేదు మనకు. 5 చూడండి 5కి లేదు. ఇక్కడ చూడండి 5కి ఉందా? లేదు. 3 ఉంది, ఇక్కడ 3కి వెనకాల ఆడ్ నెంబర్ ఉంది కానీ ముందు అనేది ఈవెన్ నెంబర్ అనేది ఉంది. ఇక్కడ 6 చూడండి 6 అనేది అవసరం లేదు మనకు, 2 కూడా అవసరం లేదు. 7 చూడండి 7కి వెనకాల 2 ఉంది, 7కి ముందు 9 ఉంది కానీ మనకు అవసరం లేదు. ఇక్కడ 8 చూడండి 8 అవసరం లేదు, 4 అవసరం లేదు. 3 చూడండి 3 తర్వాత 4 అనేది ఉంది, 3 ముందు 6 అనేది ఉంది, 6 తర్వాత 9 ఉంది. కాబట్టి మనకు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అనేవి 3 వచ్చినాయి. అవి ఏవి అంటే 1 5 1 1, తర్వాతకి వెళ్ళి 5 1 5, తర్వాతకి వెళ్ళి 1 5 7. ఈ విధంగా 3 అనేది వచ్చినాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మన ఈ వీడియో ఉంది కదా, ఒకటి మీరు 1.5 2 పాయింట్లు చేసి స్పీడ్గా చేయండి, ఓకేనా. స్పీడ్గా చూస్తే మీకు స్పీడ్ అనేది కూడా బాగా యూజ్ అనేది అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ మీకు ఏం చెప్పిండు? ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ OXGP ఈజ్ కోడెడ్ యాజ్ 62 అండ్ DSNL ఈజ్ కోడెడ్ యాజ్ 75. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ VBQT అని చెప్పిండు. అయితే ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు మనం పాత రోజుల్లో ఎట్లా OXGP అంటే 62, అంటే ఈ మొత్తాన్ని కలిపితే కూడా ఇక్కడ 62 అనేది రావాలా. ఎంత వస్తుంది? 15. అంటే నేను ఓల్డ్ క్వశ్చన్స్ ఇలా వస్తుండే కానీ ఇప్పుడు ఇది కొత్త ప్యాటర్న్లో మనం కొత్తగా థింక్ చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ 15 O అనేది 15, X అనేది ఎంత? 24, G అనేది ఎంత? 7, P అనేది ఎంత? 16. చూడండి 5 + 4 9, 9 + 7 16, 16 + 6 22, 2 + 2 4, 4 + 2 6, 62 అనేది వచ్చింది. అదేవిధంగా ఇక్కడ DSNL అని చూడండి. DSNL ఎంత? 4 19 14 అండ్ 12, 4 + 9 13, 13 + 4 17, 17 + 2 19, 19 + 4 49, 1 2 3 4 కదా, 49 వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మనకు 75 అనేది వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఆడు కొత్త మ్యాజిక్ అనేది చేసిండు. ఏం చేసిండు మ్యాజిక్? ఇక్కడ O ఉంది, ఓకి రివర్స్ అంటే మొత్తం ఇవి రివర్స్లో రాసిండు. మొత్తం రివర్స్ అనేది రాయడం అనేది జరిగింది. రివర్స్
చూడండి ఓ అంటే ఎంత ఓ 15 రివర్స్ చేస్తే ఏమొస్తుంది ఎల్ వస్తుంది అంటే ఎల్ అనేది పి అంటే 27 అంటే మనకు రివర్స్ అడిగిన అనుకో ఫ్రెండ్స్ అంటే మనకు రివర్స్ అడిగిన 27 మైనస్ ఉన్న వాల్యూని తీసేయండి ఇప్పుడు 27 మైనస్ 15 ఎంత 12 ఇప్పుడు 27 మైనస్ 24 ఎక్స్ అనేది 24 కదా 3 అదేవిధంగా 27 మైనస్ 7 20 మళ్ళీ 27 మైనస్ 16 పి అనే వాల్యూ 16 కదా 27 మైనస్ 16 ఎంత వస్తుంది 11 కదా ఓకేనా చూడండి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ మీకు 2 3 ఎంత 5 ప్లస్ 1 ఎంత 6 కదా ఇక్కడ చూడండి 46 ఇక్కడ 46 అనేది వచ్చింది ఈ విధంగా చేస్తే మీకు వచ్చింది కానీ ఈ విధంగా కూడా రావట్లేదు ఇంకా ఏమున్నది ఓఎక్స్ జీపీ అంటే ఎన్ని వర్డ్స్ ఓఎక్స్ జీపీ ఎంత 4 వర్డ్స్ ఇవి 4 వర్డ్స్ అంటే స్క్వేర్ ఎంత 4 వర్డ్స్ స్క్వేర్ 16 46 ప్లస్ 16 ఎంత 62 ఈ విధంగా అనేది చేయాలా డిఎస్ఎన్ఎల్ కూడా చూడండి డిఎస్ఎన్ఎల్ ఎంత చూడండి డిఎస్ఎన్ఎల్ డి అంటే ఎంత 4 అంటే 23 ఎస్ 19 మైనస్ 27 మైనస్ 19 8 27 మైనస్ 17 10 27 మైనస్ 12 15 ఇగో చూడండి 5 ప్లస్ 3 8 ప్లస్ 8 16 ఓకేనా అంతే కదా ఫ్రెండ్స్ డి అంటే ఎంత 24 27 ఓకే 19 27 ఓకే ఇక్కడ చూడండి ఎన్ అంటే ఎంత 14 అంటే ఇక్కడ 3 రావాలా ఓకేనా 13 కదా 13 అది చూడండి ఇక్కడ 5 ప్లస్ 8 ప్లస్ 16 ఓకేనా 16 ప్లస్ 9 19 ఇది 19 ఓకే 19 2 4 5 59 ప్లస్ ఈ 4 లీటర్ కదా 4 లీటర్ స్క్వేర్ చేయండి ఇక్కడ 75 వస్తుంది మనకు 75 అనేది వస్తుంది ఓకేనా ఈ విధంగానే వీబీక్యూటీ కూడా ఈ విధంగానే చేయాలి వీబీక్యూటీ ఎంత చూడండి వీబీక్యూటీ చూడండి వి అంటే ఎంత 22 మైనస్ 27 మైనస్ 22 ఎంత 5 బి అంటే ఎంత 27 మైనస్ 2 25 క్యూ కదా క్యూ ఎంత వస్తుంది 27 మైనస్ 10 టీ ఎంత 20 మైనస్ 27 7 10 ప్లస్ 7 17 ప్లస్ 4 చూడండి 4 47 ప్లస్ 16 ఎంత వస్తుంది 63 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్కటి కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు చూడండి ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఈ బ్లడ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్లడ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమి చెప్పిండు ఏ ప్లస్ బి అంటే ఏమి ఇస్తాం ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి ఏ యొక్క మదర్ ఎవరు బి యొక్క మదర్ ఎవరు అంటే ఏ మైనస్ బి ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి ఏ ఇంటూ బి అంటే ఏంది ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి అంటే బి యొక్క వైఫ్ ఏ పర్సెంటేజ్ బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి యొక్క ఫాదర్ ఎవరు అంటే ఏ ఏమంటారు దీన్ని ఈ గుర్తుంటే ఏ ద డాటర్ ఆఫ్ బి కాబట్టి హ్యాష్ కదా హ్యాష్ అంటే ఏంది ఏ ద డాటర్ ఆఫ్ బి యొక్క డాటర్ ఎవరు కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఈ మొత్తం కూడా సిరీస్ అనేది చూడండి ఎన్ పర్సెంటేజ్ అంటే ఏముంది ఇక్కడ ఎన్ పర్సెంటేజ్ అంటే చూడండి ఎన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ చూడండి ఇక్కడ ఎన్ ఇస్ ద ఫాదర్ ఎవరి ఫాదర్ ఎన్ను ఈ యొక్క ఫాదర్ ఎన్ను తర్వాత చూడండి ఈ మైనస్ సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి ఈకు సి ఏమవుతాడు ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి ఈ అనేవాడు బ్రదర్ ఎవరికి సికి సి పర్సెంటేజ్ ఆర్ అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ కదా సి ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ సి అనేవాడు ఎవరికి ఫాదరు ఆర్కి ఫాదర్ ఆర్ వచ్చింది కదా ఇక్కడ ఆర్ హ్యాష్ ట్యాగ్ అంటే ఏంది ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ యొక్క డాటర్ ఎవరు ఆర్ అంటే ఇప్పుడు ఈయన హస్బెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రిలేషన్ ఉంది కదా సికు క్యూకు ఖచ్చితంగా రిలేషన్ అనేది ఉండాల్సిందే ఇప్పుడు ఆర్కి ఇప్పుడు సి యొక్క బిడ్డ ఆర్ అయింది మరి క్యూ యొక్క కూతురు ఎవరు ఆర్ అయింది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలే కదా భార్యాభర్తలు మనము ఈ విధంగా అనేది చూపిస్తాం ఓకేనా ఈ విధంగా అనేది చూపిస్తాం మనం డబుల్ కోలన్ అయితే ఏమడిగినా మనకు హౌ ఈజ్ ద క్యూ ఈజ్ రిలేటెడ్ టు ఎన్కు సంబంధించింది ఎన్కు క్యూకు ఎలాంటి సంబంధం అనేది ఉంది అంటే ఇప్పుడు ఎన్ కదా ఎన్ అంటే ఎవరు ఇక్కడ ఎన్ ఈ యొక్క ఫాదరు ఎన్ అనేవారు ఈ యొక్క ఫాదర్ ఇది సి యొక్క ఫాదర్ కూడా ఎన్ఏ సి యొక్క ఫాదర్ అంటే ఎన్ సి సన్
సన్ వైఫ్ ఫిమే అంటే కొడుకు యొక్క భార్య, కుమారుడి భార్య లేకుండా కొడుకు యొక్క భార్య. అంటే ఏమొస్తుంది మనకు సన్స్ వైఫ్ అంటే మనకు ఇప్పుడు ఈజీగా ఏం రాలేదు, డాటర్ ఇన్ అని రావాలా, కానీ మనకు డాటర్ ఇన్ అనేది మనకు ఇక్కడ లేదు. అంటే మనకు అప్పుడు సన్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ అప్పుడు ఇస్తుండే ఇప్పుడు, కానీ కొద్దిగా ఆలోచించినాడు కూడా, కొద్దిగా ఎగ్జామ్ ప్యాటర్న్లో కొద్దిగా చేంజ్ చేయాలని సన్స్ వైఫ్ అని రాసిండు ఇక్కడ. మనం ఇప్పుడు ఏంది సిస్టర్ ఇన్ అని సిస్టర్ ఇన్ డాటర్ ఇన్ అని మనం చెప్పాలి ఇక్కడ యాక్చువల్గా అంటే, కానీ ఇక్కడ ఆప్షన్ అనేది లేదు, అలా సన్స్ వైఫ్ అని ఉంది కాబట్టి మనం కుమారుడి భార్య కూడా మనం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళకు తెలుగులో ఉంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇగో ఈ అనలైజిక్ క్వశ్చన్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది, ఓకేనా. మీరు అనలైజిస్ క్వశ్చన్స్ మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ మీకు. చూడండి ఇక్కడ 35 1 అంటే మనం చూడండి ఇక్కడ -34 వచ్చింది. ఇక్కడ చూడండి కొద్దిగా చూస్తే మరియు ఇది మీరు 1 - 35 1 - 35 అంటే ఇక్కడ వస్తుంది మనకు -34 వస్తుంది, -34 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 7 - 35 అని చేస్తే ఎంత వస్తుంది, 7 - 35 అంటే 28 వస్తుంది, -28. కానీ మనకు ఆప్షన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది చూడండి ఇక్కడ దీన్ని 1ని స్క్వేర్ చేసిండు, 7ని స్క్వేర్ చేసిండు అంటే వస్తుంది మనకు 49 - 35 సారీ అంతే కదా, 49 - 35 అంతే వస్తుంది మనకు 14 కాబట్టి ఈ విధంగా అనేది చేయాలి మనం. అంటే మనం ఇక్కడ స్క్వేర్ ఉన్నది ఫస్ట్ చూసుకోవాలి. ఇక 81 - 31 ఎంత వస్తుంది, 81 31 ఎంత వస్తుంది ఇక్కడ 50. ఇక్కడ చూడండి 1కి 1 ఇక్కడ 15 1 - 15 అంటే -14 రావాలి ఇక్కడ, 1 - 15 అంటే 14 రావాలి. ఇక్కడ చూడండి 2 4 ఉంది, 4 - 9 అంటే ఎంత వస్తుంది, 4 - 9 అంటే 5 వస్తుంది. 17 స్క్వేర్ ఎంత 289 17 స్క్వేర్ 289 - 23 అంటే ఎంత వస్తుంది 266. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్కటి కూడా లాజిక్గా చూసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీకు ఏబిసిడీలు అనేది ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఏ నుంచి జెడ్, ఏ పొజిషన్ ఎంత, బి పొజిషన్ ఎంత, డి పొజిషన్ ఎంత, సి పొజిషన్ ఎంత, ఎం పొజిషన్ ఎంత అనేది మీకు తెలిసి ఉండాలి. అయితేనే ఇలాంటి క్వశ్చన్స్ మీరు స్పీడ్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏం చెప్పిండు, ఇలాంటి క్వశ్చన్స్ అడగానే పడని ఎంత చదవద్దు. ఇక్కడ చూడండి 1 డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్ అని చెప్పిండు. 1 ఇక్కడ లేకుంటే ఇక్కడ చూడండి 1 ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పేసిండు. అదే ఇక్కడ ఈ ఎంత, ఈ నుంచి జేకి పోయింది, ఇక్కడ ఈ నుంచి జే ఎంత, ఈ ఎంత 5, జే ఎంత 10. చూడండి జే నుంచి ఓకి పోయింది, జే ఎంత 10, ఓ ఎంత 15 అంటే 5 + 5 అనేది అవుతుంది 4. ఇక్కడ చూడండి డి నుంచి 9కి పోయింది అంటే ఎంత +5, ఇది కూడా +5. 19 నుంచి 24కి పోయింది అంటే +5 వచ్చింది, ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ జెడ్ నుంచి ఈ కూడా ఇది +5 అయింది. క్యూ నుంచి వి ఇది కూడా 17 + 22 అంటే 17 + 5 22, ఓకేనా. ఇక్కడ వై నుంచి సికి పోయింది, ఇక్కడ వై నుంచి సి, వై ఎంత 25, సి ఎంత 29 ఎంత వచ్చింది ఇక్కడ 25 అంటే 4 వచ్చింది ఇక్కడ 4. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆడ్ అంటే డిఫరెంట్గా భిన్నంగా ఉన్నది ఏదంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేస్తేనే ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ మీరు అంటే ఎక్కువ వీడియోస్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఈ సిరీస్ అనేది చూడండి. ఇప్పుడు ఇదే మనకు నంబర్ సిరీస్లో ఇవ్వడం అనేది జరిగింది, కానీ ఇప్పుడు మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ యూ చూడండి, ఇక్కడ యూ ఎంత 21, యూ అనేది 21, యూ 21, వి 20, డబ్ల్యూ 23, ఎక్స్ 24. ఇప్పుడు ఎంత వస్తుంది, వై 25 వస్తుంది. ఇక్కడ వై అనేది రావాలా, వై అన్నింటిలో ఉంది కాబట్టి మనకు ఎలిమినేషన్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి హెచ్ మనకు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మనం చూడాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అంటే యాస్టీస్గా మనకు హెచ్ అనేది వస్తుంది, ఓకేనా. హెచ్ అనేది వస్తుంది, ఓకేనా. చూడండి సేమ్ ఉంది కదా, ఇక్కడ సేమ్ అనేది చూడండి ఉంది. మనకు లాస్ట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. బి నుంచి సి పోయింది అంటే ఎంత +1, సి డి ఈ ఎఫ్ వైహెచ్ఎఫ్ ఎక్కడ ఉంది, ఈ ఆప్షన్. సరే ఈ హెచ్ ఏ విధంగా మీరు చెప్పినారంటే ఇక్కడ చూడండి డి ఈ ఎఫ్ జి తర్వాత ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. కాబట్టి హెచ్ అంటే మనం ఆప్షన్ త్రూ కూడా వెళ్ళొచ్చు ఈజీగా. అంటే మనకు టైంని బట్టి ఈ విధంగా చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. అంటే ఆప్షన్ చూస్తే అన్నీ కూడా రెండు ఇక్కడ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం చూడాల్సింది లాస్ట్ ఒక ఆల్ఫాబెట్ చూస్తే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు, ఓకేనా. చూడండి ఏం చెప్పిండు, ప్రతి పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షరమాలలో
వచ్చి తదుపరి అక్షరంగా మార్చాలి. అయితే ఎన్ని ఇక్కడ అడిగిన ఏమన్నాడు, ఇక్కడ తెలుగులో కొద్దిగా ఉంది ఫ్రెండ్స్, అది ఏంటంటే ఎన్ని ఇప్పుడు పైన ఇచ్చిన అన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాల్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అంటే అచ్చులు ఎన్ని ఉన్నాయని అడగడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి మనకు అచ్చులు ఎన్ని, AEIOU ఇంగ్లీష్లో కదా, ఇంగ్లీష్లో AEIOU మనం చూడండి AEIOU కదా. ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఇవి ఉన్నాయనంటే మనకు నెక్స్ట్ అన్నాడు అంటే మనకు దీని తర్వాత దీని వెనకాల ఉండేటే మనకు కావాలి కదా, దీని వెనకాల ఉండేటే మనకు కావాలి. దీని వెనకాల ఉండేటి ఇక్కడ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మనకు అన్ని ఓవెల్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. చూడండి యు. ఇప్పుడు ఈ తర్వాత ఈ ముందు ఏముంటుంది, ఈ ముందు D అనేది ఉంటుంది. I ముందు ఏముంటుంది 9 కాబట్టి ఇక్కడ 8 H ఉంటుంది. అదేవిధంగా O ముందు ఏముంటుంది N ఉంటుంది. U అనేది 21 అంటే 20 T ఉండాలి. కానీ ఇవి ఏవేవి ఉంటాయో ఇక్కడ 20 కదా, 21 ఓకే. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో అన్నీ అనేది మనకు అక్షరాలు అన్నీ ఉంటాయి. అంటే ఎన్ని AEIOU. ఇప్పుడు చూడండి T తర్వాత ఏమొస్తుంది, T తర్వాత U ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూడండి. తర్వాత మనకు ఇక్కడైనా ఉందా DHNT ఇక్కడ ఉంది, DH ఇక్కడ N అనేది ఒకటి ఉంది ఇక్కడ చూడండి. మనకు నెక్స్ట్ లెటర్ MN, N తర్వాత O ఇక్కడ కూడా N ఉంది, ఇక్కడ N ఇక్కడ కూడా N అని ఉంది. ఇన్ ద ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఈచ్ లెటర్ చేంజ్ ద నెక్స్ట్ లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ ది విల్ హ్యావ్ నో ఓవెల్ అని చెప్పిండు, నో ఓవెల్ అని చెప్పిండు. ఓకేనా, దస్ ఫార్మ్డ్ ఈజ్ నో ఓవెల్ అని చెప్పిండు. అంటే ఓవెల్ లేకుండా ఎన్ని ఈ వర్డ్స్ అనేది ఉన్నాయి అంటే ఇప్పుడు టీలా ఇప్పుడు ఈ ఫస్ట్లో అయితే ఒక ఓవెల్ కూడా రావడానికి అవకాశం లేదు ఇక్కడ. అంటే C తర్వాత D వస్తుంది, O తర్వాత P వస్తుంది, P తర్వాత Q వస్తుంది. కాబట్టి ఇప్పుడు T వచ్చింది, T తర్వాత T తర్వాత U, N తర్వాత MN O వస్తుంది. కాబట్టి ఇవి 4 కూడా మనకు సరిపోదు. కాబట్టి మనకు ఓవెల్ లేనిది అక్షరం ఏదంటే ఓన్లీ COP ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.